ఇంకా ఈ నరకాసురులకు రక్తదాహం తీరట్లేదు. అంటే వీళ్ళంతా నరరూపాల్లో సంచరిస్తున్నటువంటి సైకోల్లాగా ఇప్పటికే సమాజం గుర్తించింది. ఇది ఒక మన్నవ గ్రామానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, లేదా గుంటూరు జిల్లా మన్నవ గ్రామం ఒక్కటి మాత్రమే ఈ కోవ కిందకు వచ్చేటువంటి పరిస్థితులు కాదు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా నిటారుగా రౌడీ మూకలను, ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను, రాజకీయ ముసుగులేసుకొని హత్యలు ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను, లేదా ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా ఈ కిరాతక మూకలకు సింహ స్వప్నంలాగా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుద్ధి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహభావం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ, భయం కానీ, వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా, అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి, ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి అని చెప్పి బరితెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన. అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని మాట్లాడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు. అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో, ఎస్పీల సమావేశంలో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి, మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి అని చెప్పి బరితెగించి జిల్లా అధికారులకు చెప్తాడు. అంటే దేవుడి సాక్షిగా, అంటే దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు? ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు, ఏం పరిపాలిస్తున్నారు? ఇవాళ ప్రతి వారం లేదా ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ నిరోధించేటువంటి వ్యవస్థలు కానీ, నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించినాయో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరూరున రాజకీయ సైకోగాళ్లు ఇవాళ ఏ రకంగా బరి తెగించి బజార్లో నడుస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అర్హులకి అన్నీ తొలగించమని చెప్పని వాళ్లే అన్ని ఆదేశాలు ఇస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి లేదా నాయకులకి ఎవరు వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నా అయితే దాడులు చేయండి, హింసించండి, భయపెట్టండి, ఊర్లోంచి పారిపోయేలాగా చేయండి, మీకు పోలీసులు అండగా ఉంటారు, లేదా ఆ పనులు కింద చేయలేకపోతే
పైన నేను కేసులు కట్టిస్తాను పైనుంచి అని చెప్పని పైనుంచి ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పోనీ ఏమన్నా పరిపాలన ప్రజలకేమన్నా అందిస్తున్నావా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కళ్ళని మాత్రమే వేధిస్తూ మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నావా అంటే సంక్రాంతి కల్లా గోతులు పూడుస్తా అని ఈ రోజుకి గోతులమైనటువంటి ఊర్లు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఇవాళ లెక్కలేని పరిస్థితి. ఇవాళ అదొకటే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ రాష్ట్రంలో కిరాతకాలకు ఎగదోస్తూ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన దానిలో ఆయన చెప్తాడు. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అని చెప్పని శాసనసభ్యులు ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు. దళిత వ్యతిరేకి జగన్ అంటాడు. ఎవరు దళిత వ్యతిరేకి? ఎవరంటే చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఆయన బండ్లమూడి బాబురావు మీద దారుణం చేశారు, అప్పుడు అందుకోసం అని చెప్పని ఇవాళ మన్నవ గ్రామంలో జరిగింది అని మాట్లాడతాడు. ధూళిపాల నరేంద్ర గారు గెలిచిన తర్వాత మినీ మహానాడు పెట్టుకున్నాడు. ఆ మినీ మహానాడులో ఆయన చిలక పలుకులు పలికాడు. ధూళిపాల నరేంద్ర ఆయన అంటాడు ఏమంటే, మనం గత విషయాలు అక్కడే మర్చిపోతే మీ మనుగడ కూడా ఉండదు, నాయకత్వానికే మనుగడ ఉండదు. అది మీరు మర్చిపోయిన రోజు మీతో నాకు కూడా పని లేదు. మీ నియోజకవర్గంలో అంటే మన్నవ గ్రామంలో జరిగింది, మన్నవ గ్రామస్తుల గురించి ఆయన మినీ మహానాడులో మాట్లాడాడు. మీ నియోజకవర్గంలో బాబురావు గారి మీద దాడి జరిగింది. ఆ రోజు మనం చాలా గందరగోళం చేశాం, ఎస్పీలతో మాట్లాడాం, కోర్టుల్లో కేసులు వేశాం, రకరకాలుగా చేశాం, జగన్ని అల్లరల్లరి చేశాం. కాబట్టి నేను కోరేది ఏంటంటే, దాడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద. ఎప్పుడప్పుడు గీత దాడతాకి వచ్చినప్పుడు మాత్రం భూస్థాపితం చేయాలి. మనం అనుభవించింది మర్చిపోతే మీరు అనవసరం, అర్థమైందా? కాబట్టి నాది ఆ మనస్తత్వం కాదు. నా ఆలోచనతో నడిచేట్టు ఉంటేనే నాతో నడవండి, లేకపోతే పక్కకు తప్పుకోండి. నా వల్ల కాదు అని చెప్పండి. నేను చక్కగా ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని కూడా పంపించేస్తా, అర్థమైందా? నేను ఇంకొకళ్ళని చూసుకుంటా. కాబట్టి మీరందరూ ఏదో మనం మాట్లాడుకుని ఇట్లాంటివన్నీ నా ఆలోచనకు తగ్గట్టే మీరందరూ మెసులుకోకపోతే ఇక నాతో మీకు పని లేదు, మీతో నాకు పని లేదు. ఒకరోజో, రెండో రోజో, మూడో రోజో, నాలుగో రోజో నాకు మీ విషయాలన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి ఎవరైనా లెక్క అప్పచెప్పితే ఆ లెక్క తిరిగి అప్పచెప్పాల్సిందే. అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా కావచ్చు. కాబట్టి నా ఆలోచన మేరకు మీరందరూ నడుచుకోండి అని చెప్పి ఆయన మీటింగ్ చెప్తాడు. నిన్న ఆయన ఆ మీటింగ్ అలా చెప్పి ఇవాళ ఏం చెప్తాడు? మా బాబురావు మీద మీ నాగమల్లేశ్వరరావు దాడి చేశాడు, అందుకని మేము అత్యాయత్నం చేశామని చెప్పి ఆయన చెప్తాడు. నేను ఆయన్ని అడుగుతున్నాను, ఆయన చెప్పే కథలు అయితే ఈ నాగమల్లేశ్వరరావు గారు నిజంగా కిరాతకుడే అయితే, రాక్షసుడే అయితే, దాడులు చేయించేవాడైతే, దాదాపుగా ఆ పంచాయతీ పుట్టిన దగ్గర నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఊరు సర్పంచ్లు ఎవరున్నారు? నాగమల్లేశ్వరరావు గారు, బొనిగల నాగమల్లేశ్వరరావు గారు కుటుంబీకులు కదా. ఈ నాగమల్లేశ్వరరావు గారు గడిచిన 4 టర్ముల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనే పంచాయతీ గెలుస్తూ వస్తున్నాడు కదా.
లేదా 20 ఏళ్లకు ముందు మీ తండ్రి గారు ఉన్నప్పుడు వాళ్ళ అక్కగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ సోదరుడు ఎవరో ఒకళ్ళు ప్రజలు గెలిపిస్తున్నారు కదా. అంటే ఇంత కిరాతకులైతే, నరరూప రాక్షసులైతే మీరు చెప్పేట్టుగా బాబురావు మీద దాడి నాగమల్లేశ్వరరావు గారే చేసినట్టయితే ప్రజలు ఇన్నిసార్లు ఎందుకు ఓటేస్తున్నారు? ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, ఆయన మరి ఎఫ్ఐఆర్లో ఏది నాగమల్లేశ్వరరావు గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్లో ఏముంది? ఆయన ప్రతి పనికి అడ్డం పడుతున్నాడు. చెరువులో మీ ఆదేశాల మేరకు అంటే ధూళిపాల నరేంద్ర గారి కనుసైగతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంటే కిరాతకంగా, పాశవికంగా మనుషుల ముసుగులో తిరుగుతున్నటువంటి సైకోల్లాగా పట్టపగలు ఆ రకంగా దాడి చేసి మరి ఎందుకు అంటే చచ్చిపోయాడని వదిలేరు కాబట్టి వాళ్ళ హాస్పిటల్లో ఆయన చావు బతుకుల మధ్య కొట్టుఆడుతున్న పరిస్థితి ఉంది తప్పితే మామూలుగా వాళ్ళు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు తప్పితే అటువంటి కిరాతకం చేసినటువంటి వ్యక్తులు నీ కనుసైగతో ఆ ఊళ్ళో మన్నవ గ్రామంలో చెరువు మట్టి మొత్తం వ్యాపారం చేసే పరిస్థితులు జరుగుతుంటే ఈయన జిల్లా కలెక్టర్కి లేదా కోర్టుల్ని సంప్రదించి ఆ మీ సంపాదనని అడ్డుకున్నాడని లేదా ఇలాంటి మీ తప్పుడు పనులు ఏదైతే అడ్డగోలు అరాచకాలు అవినీతికి తెరలేపుతూ మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా ఎక్కడెక్కడ అడ్డుకోవటమే నాగమల్లేశ్వరరావు చేసినటువంటి పాపంగా కాక మరేంటి అని నేను అడుగుతున్నాను. మరి నాగమల్లేశ్వరరావు గారు బాబురావు మీద దాడి చేసినాడు అయితే అనుకుంటే మరి వాస్తవంగా దాడి చేసిన వీళ్ళు ఆ రోజు 2019-24 మధ్యలో మీరు చెప్పేటువంటి బాబురావు గారి మీద ఇవాళ మీరు రెచ్చగొట్టి పంపించినటువంటి కిరాతకంగా, పైశాచికంగా చచ్చిపోయాడని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళినటువంటి ఆ ముద్దాయిల యొక్క తండ్రి బాబురావు గారు లేదా అన్న బాబురావు గారు, ఆ బాబురావు గారి మీద దాడి చేసి కొట్టుతంటే ఆ రోజు అడ్డుపడింది ఎవరు? ఆ గ్రామస్తులకు తెలీదా? ఆ రోజు నాగమల్లేశ్వరరావు గారు కనుక అడ్డుపడి ఆపకపోతే ఇవాళ ఊర్లో అందరూ మాట్లాడేటువంటి పరిస్థితులు. ఆ రోజు బాబురావుని కాపాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు రాయుడు. వీడన్నీ మంచి మంచి అంటాడు ఈ నాగమల్లేశ్వరరావు గారు. ఎందుకని చెప్పిన ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారు. ఏమైంది వీడు మంచి నాగమల్లేశ్వరరావు మంచి ఏమైంది? ఆ రోజు కొంతమంది అంటే కొట్టే ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడి మీద పడి అతన్ని కాపాడి అతనికి ప్రాణాలకు ఇబ్బంది జరగకుండా కాపాడినాడు నాగమల్లేశ్వరరావు. అయితే అతని మీద దాడి చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడున్నారు? ధూళిపాల నరేంద్ర గారు నీ వెనకాల తిరుగుతున్నారు కదా, నీ పచ్చ జెండా మోస్తున్నారు కదా. ఆ రోజు ముద్దాయిలందరూ నాగమల్లేశ్వరరావు తప్పితే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవాళ ఆ ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? మీ వెనక బాబురావు గారి మీద దాడి చేశారని చెప్పి ఓకే దుఃఖాలు పోతున్నావు కదా, ఆ దుఃఖాలు నువ్వు దుఃఖాలు పోయే దుఃఖాలకి బాబురావు గారి మీద దాడి చేసిన ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? నీకు చెంచాగిరి చేయట్లేదా? నీ జెండా మోయట్లేదా? నీకు జిందాబాదులు జైలు కొడతా నీ వెనకాల తిరుగుతున్నారు కదా. ఇవాళ ఈయన మంచి పద్ధతి కౌలు చెప్తున్నాడు ధూళిపాల నరేంద్ర గారు. మీకు అలవాటు అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మీకు ఎక్కడ రాజకీయంగా గ్రిప్పు దొరకట్లేదు, ఎక్కడైతే మీకు రాజకీయ పలుకుబడి దొరకట్లేదు. ఇవాళ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ కిరాతకం, ఈ ఘాతకానికి కారణం ఏంటి? ఆ మన్నవ గ్రామం ఎంత మీరు 164 సీట్లు గెలిచినా కూడా ఆ మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన మాట వాస్తవా అవునా కాదా? అంటే మీకు
అనుకూలంగా ఈ రోజుకి మారినటువంటి లేదా మీ రాజకీయానికి అండగా లేనటువంటి ప్రతి గ్రామంలో చీలకొట్టడం, ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు చేయించడం, తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం, లబ్ధి పొందటం, టీడీపీకి మెజార్టీ తెచ్చుకోవటం, మీకు మెజార్టీ తెచ్చుకోవటం. ఇదే కదా మీ ఎత్తుగడ, మీ ఆలోచన, మీ సరళి. ఆ పొన్నూరు మండలంలో మన్నవ గ్రామానికి పక్కనే ఉన్నటువంటి వెల్లలూరులో చరిత్ర ఏం చెప్తుంది? వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? బండి వెంకటేశ్వర గారు జీవించే ఉన్నారు కదా. వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? 6 మటర్లు ఎందుకైనాయి? ఎవరి వల్లనైనాయి? అంటే ఆ గ్రామం మనకు మెజార్టీ రావట్లేదు, గ్రామంలో మనకి సందు దొరకట్లేదు. కాబట్టి రెచ్చగొట్టడం, హత్యలు చేయించటం, వర్గాలుగా ముక్కలు ముక్కలుగా ఫ్యాక్షన్లుగా ఆ ఊరు నరుక్కు చావటం, దానిలోంచి రాజకీయంగా లబ్ధి పొందటం, ఓట్లుగా మీరు గుద్దుకోవటమో లేదా ఓట్లుగా మెజార్టీ తెచ్చుకోవటం. ఇదే కదా ముసుగులేసుకుని చేసేటువంటి ఇవాళ నీతి కబుర్లు, పత్తిత్తు ట్వీట్లు చేస్తూ మన చరిత్ర ఇదే కదా. బండి వెంకటేశ్వర లాంటి పెద్దోళ్ళు ఎంతోమంది సజీవ సాక్ష్యాలుగా కథలుగా చెప్పేవాళ్ళు మన నియోజకవర్గాల్లో లేరా అని అడుగుతున్నాను. ఉన్నారు కదా. ఇవాళ ఇంత కిరాతకాలు చేస్తున్నటువంటి, దుర్మార్గాలు చేస్తున్నటువంటి నరరూప రాక్షస పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని ప్రజలు జపం చేసే పరిస్థితి. ఇవాళ ఈ రకమైనటువంటి తప్పుడు పరిపాలన ఇవాళ ఆయన చెప్తాడు అది జరిగింది ఇది జరిగిందని. ఒక్కసారి ఈ కిరాతకాన్ని ఒకసారి చూడండి. ఎంత పైశాచికంగా, ఎంత కిరాతకంగా మనుషుల ముసుగులో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ సైకోగాళ్ళు ఎంత కిరాతకంగా ఉన్నారో ఒకసారి చూడండి. రప్ప రప్ప అంటే తప్పన్నోడు ఎవడు? వీడు ఎవడరా? మీరు అందరూ ఇదంతా ఎవర్రా మీరు? రప్ప రప్ప అంటే తప్ప ఏంటిది? ఇది మనుషుల ఇళ్ళు? ఇది తప్పు కాదా? ఇది కళ్ళతో చూడగలరా ఎవరన్నా? ఈ కిరాతకాన్ని కళ్ళతో చూడటం అవుతుందా? ఇది తప్పు లేదా? ఇది చాలా మంచి పనా? సుపరిపాలన ఇది? ఇదేనా సుపరిపాలన అని అడుగుతున్నాను. తొలడుగు ఇది. సిగ్గుపడరా? ఇటువంటి దాన్ని, ఇటువంటి కిరాతకాలని, హత్యల్ని, హత్యాయత్నాల్ని, మనుషుల్ని క్రూరాతి క్రూరంగా మట్టు పెట్టేటువంటి చర్యల్ని మీరు కొనసాగిస్తూ పోలీసులు ఏమైపోయారు? ఎయిర్పోర్టుల్లోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తూ ఉంటారు. ఈ పోలీసులు అంటే ఇవాళ ఉన్నటువంటి చాలామంది పోలీసులు అమ్మాయిలు కనపడలేదని తల్లిదండ్రులు వచ్చి మొత్తుకుంటే పట్టుకోరు. మా అమ్మాయిని వేధిస్తున్నాడు, ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు. చంపేశాక వచ్చి శవ పంచనామా చేయటానికి మాత్రమే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట. నాకు అర్థం కాదు, ఇదేం పోలీసింగ్ అంటే? రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడకపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా. ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట. ఇదేం పోయే కాలం అని అడుగుతున్నాను. అంటే పోలీసింగ్
పని చేయరా, ఉద్యోగం చేయరా? పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం, కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తాకంటే అతనేమో షూటింగ్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు, దొరకడు, చిక్కడు దొరకడు. ఓ సినిమా తీయాలి, ఇక చిక్కడు దొరకడు. చంద్రబాబుకి ఎప్పుడున్నా మాత్రం రాజకీయంగా ఆపద వస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు. ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటా. చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుగులోంచి బయటకు వస్తారు. మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలీదు. ఇతనైతే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు గిటోలు, షూటింగ్ అని షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఇవాళ ఇక్కడ వైద్య విద్యలో అవకాశాలు దొరక్క డాక్టర్ అవ్వాలని చెప్పని సంకల్పం, బాల్యం నుంచి నేను డాక్టర్ అవ్వాలి, నేను మనుషుల ప్రాణాలు కాపాడాలి, వైద్యం చేయాలి అనేటువంటి కసితో సంకల్పంతో ఇక్కడ సీటు దొరకపోతే విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల చెమటోడ్చిన రూపాయితో కూడబెట్టి, అమ్మా నాన్న చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన రూపాయితో విదేశాల్లో చదువుకొస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష పాస్ అయితే ఇవాళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా పైశాచికంగా, ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని చెప్తున్నా. వైసీపీ వాళ్ళకి నరకాసుర ప్రభుత్వమే, ఎవరికి పడితే వాళ్ళకి, ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇది నరకాసుర ప్రభుత్వం. ఎన్నికల ముందు ఉద్యోగస్తులకి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి ఈ ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి రాజకీయ శక్తులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి డిఏలు ఎవరు, లేదా వాళ్ళకి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయరు, ఐఆర్ ఎవరు, ఇంకేమన్నా ఉంటే ట్రాన్స్ఫర్లు, వేధింపులు, సస్పెండ్లు ఇవాళ గాలిలో పెడతాం. కొత్త పొగడలు భారతదేశంలో ఎక్కడ ఈ నరకాసుర పాలనలో తప్పితే ఎక్కడా చూడం. ఆడికి ఉద్యోగం ఉండదు, ఎక్కడ జీతం రాదు. రోజు పొద్దున్నే డీజీపీ ఆఫీసులో కూడా కొంతమందిని వేశారు, ఐపీఎస్ఎల్ని లేదా డిఎస్పీలని, గ్రూప్ 1 ఆఫీసర్ని. రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి. ఏది విజిటర్స్ వస్తారు కదా, సందర్శకులు వస్తారు అర్జీలు ఇచ్చుకుంటాకి, కలవటాకి, బాధలు చెప్పుకుంటాకి. అక్కడ పొద్దున్న 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు అక్కడ కూర్చోవాలంట, కూర్చుని ఇంటికి వెళ్ళాలంట. ఇది గడిచిన సంవత్సర కాలంగా అనేక డిపార్ట్మెంట్లో జీతం లేకుండా, ఉద్యోగం లేకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అనేక మందిని ఈ రకంగా వేధించుకు తింటున్నటువంటి, వేధింపులు గురవుతున్న వారందరికీ కూడా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఇంకేమవుతుందని అడుగుతున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎర్ర బుక్కు పేరుతో జరుగుతున్నటువంటి ఎర్రి పరిపాలన నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈనాడు ఆయన రామోజీరావు గారు కీర్తిశేషులు అయిపోయారు, వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు, ఆయన రాస్తాడు. ఇది పేపరా? వెంటాడుతున్న వైకాపా పాపం అంట. నాడు తప్పుల తడకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు, కూటమి ప్రభుత్వంలో సరిచేయాలంటూ వేడుకోలు, సుపరిపాలనలో తొల్లెడుగులో నేతలకు వినతులు. అసలు మీ పాపం ఏం మూట కట్టుకెళ్తున్నారు, ఏంటి అసలు? సంవత్సరం అయింది కదా మీరు,
అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ వెళ్ళామనుకుంటున్నారేంటి? నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నారేంటి బాబు మీరు? సంవత్సరం అయింది. సంవత్సరం నిండిన తర్వాత వైకాపాలో మా పథకం రాలేదన్నారు. నేను రామోజీరావు గారి అబ్బాయిని ప్రశ్నిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఏదైతే గైడ్ లైన్స్ పెట్టాడో అదే గైడ్ లైన్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? మా ప్రభుత్వం మంచిది కాకపోతే, మేము పెట్టిన నియమాలు మంచివి కాకపోతే అదే 6 స్టెప్ వాల్యుయేషన్ మీరు 8 స్టెప్ వాల్యుయేషన్ చేశారు. అదే మేము పెట్టిన ఆ రోజు ఎవడకాడు ఏదో ఒక క్వార్టర్ తాగిన కోతిలాగా మాట్లాడారు. ఎవడకాడు ఏం మాట్లాడారు? ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటని సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు. వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటి? ఈ పథకాలకి 1000 అడుగుల ఇల్లుకి సంబంధం ఏంటి? ఈ పథకాలకి మొగుడుకో కొడుక్కో కూతురుకో ప్రభుత్వ ఉద్యోగం ఏంటి ఉంటే సంబంధం ఏంటి? ఇన్ని మాటలు మాట్లాడారు. మరి అయ్యే ఎందుకు కొనసాగిస్తారు? ఇంకొక ఆయన దాని పేరేంటి, ఏమి యాత్ర, అది ఏదో యాత్ర చేశాడు కదా నాయన, వాళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యువగళం. అసలు ఆయన పెద్ద పెద్ద మీటింగులు చెప్పాడు. కారు ఉంటే తప్పేంటి? కారు ఉంటే జగన్ రెడ్డి కంట కారు ఉంటే కళ్ళు కొడుతున్నాయంట. జగన్ రెడ్డి తప్పితే ఎవడో కారులో తిరగకూడదంట. కారు ఉంటే అంట పథకాలు ఆపుతాడంట. మరి నువ్వేం చేస్తున్నావు అంటే మీ నాన్న మీరు తప్పితే మీరు కారులో కాదుగా, అంత విమానాల్లో తిరుగుతున్నారుగా. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కారులో తిరిగాడు కాబట్టి కారు నుండి ఈడ్చిపడ్డారన్నారు. కారు ఉండకూడదు ఎవరికన్నారు? మీరు విమానాలు హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా, మరి మీరు ఇచ్చేయచ్చు కదా. సొంత కారున్నోడి కల్లా మీరు ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ భాషలో జగన్ రెడ్డి పెట్టి అన్నీ మీరెందుకు ఫాలో అవుతున్నారు? సిగ్గు శరం లేదా? దేవుడు సిగ్గు అనేది పెట్టలేదా మనకి? నోరే కదా అది. ఆ రోజు ఏం మాట్లాడాం, ఈరోజు ఏం మాట్లాడుతున్నాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు అంటే తల్లులకి? ఒక బిడ్డకే ఇచ్చాడు, 2 బిడ్డలకు కలిపి ఒకరి తల్లికే ఇచ్చాడు. సరే ఇచ్చాడు. మీరు ఎంతమందికి ఇవ్వాలి? మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఏ పథకం ఇచ్చారు ఇంతవరకు? సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జూన్ నుంచే 2024 జూన్ నుంచే పథకాలు మొదలన్నారు. సంవత్సరం పూర్తి చేశారు. ఈ రోజుకి సిగ్గు లేకుండా సంపద సృష్టిస్తాం అనే పేరుతో అప్పులు సృష్టిస్తూ మీరు బాగుపడటం తప్పితే, మీ ఎమ్మెల్యేలు బాగుపడటం తప్పితే, పాపం మీ కార్యకర్తలను కూడా అనలేము. మీ ఎమ్మెల్యేలకి తొత్తులుగా ఉన్నటువంటి కార్యకర్తలు బాగుపడటం తప్పితే ఎవడ బాగుపడ్డాడు ఈ రాష్ట్రంలో? ఎవడికి మంచి పరిపాలన ఇది? మీ ముగ్గురికి, పెద్దమ్మ గారికి, మీ ఎమ్మెల్యేలకి తప్పితే ఎవడికి మంచి పరిపాలన ఇది? మీకే మంచి పరిపాలన, మీ మంత్రులకు మంచి పరిపాలన. ఎమ్మకొట్టుడు కొడుతున్నారు. రామోజీరావు గారు అబ్బాయి గారు ఏదో చెప్తావు కదా, మీ విలేకరణ బాజారంటే తెలుగుదేశం వాళ్ళు చూడండి. నిన్న అనంతపురం జిల్లాలో విషాహారం తిన్నటువంటి బాలికలు, పేద బాలికలు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తా కూడా మంత్రి గారు వచ్చే వరకు కూడా 108 అంబులెన్స్ కూడా రాకూడదంట అక్కడికి. మొత్తం హాస్టల్ కాడ పోలీసులు, ఈ ఎల్లో సైకోలు అందరూ కలిసి, ఎల్లో సైకోలు పోలీసులు కలిసి హాస్టల్ కాడ కాపలా కాసి 108 రాకూడదు, ఆటోలో పిల్లల్ని తీసుకెళ్ళకూడదు, మంత్రి గారు రావాలి. మంత్రి గారు వస్తే కానీ ఆవిడ చూసి ఏమ్మా ఏంటి చచ్చిపోతున్నారా మీరు, బాగా వాంతులు విరోచనాలు మోషన్లు అయిపోయినాయా బాగా మీకు, పదండి నేను హాస్పిటల్ పరామర్శించాక ఆవిడ చూశాక హాస్పిటల్కి పంపాలంట. పంపరంట. ఈ పాప అమాయకుడు లాగా ఉన్నాడు. అంటే ఉద్యోగం కొత్తగా వచ్చి ఉంటాడు,
ఇంకా రామోజీరావు గారు అబ్బాయి రూల్స్ చెప్పుకున్నాడు, అరే మనం తెలుగుదేశం అయితే కళ్ళు మూసుకోవాలి, వైసీపీ అయితే మాత్రం లేని కూడా గ్రాఫిక్స్లో సృష్టి చేయాలరా ఫోటోలు అని చెప్పని చెప్పుకున్నాడు. ఇంకా అంటే ఉద్యోగం చేరంగానే ట్రైనింగ్ క్లాసులు అవ్వకుండానే చేరిపోయి ఉంటాడు ఉద్యోగానికి. అటు ఫోటోలు తీసేస్తాడంట పాపం. ఇవన్నీ యమ కొట్టుడు కొట్టారు. కాపాడవా? మిమ్మల్ని నమ్ముకునే కదా మీ ఉద్యోగానికి వచ్చాడు. కాపాడవా? మీ ప్రభుత్వమే కదా, మీ నరకాసుర ప్రభుత్వమే కదా, మా సాక్షివాడు కాదు కదా. కాపాడరా విలేకరని, మాట్లాడరా, ఎవడో గొంతెత్తి మాట్లాడరా, డిబేట్లు పెట్టరా, ఇటు మీద పెట్టరా అన్న. ఇక ఎంత పచ్చి దగాగా ఈ ప్రభుత్వం నడుస్తుంటే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు నిన్న చాలా నాళ్ళ తర్వాత. షూటింగ్ జరిగింది కదా, గడ్డం ట్రిమ్ము, జుట్టుకు రంగు. మొన్న ఎప్పుడో ఆ షూటింగ్ బట్టలతో వచ్చేసినట్టున్నారు, టక్కు ఎక్కువ చేసిన అయిపోయింది, ఇవాళ మార్చుకుని వచ్చినట్టున్నారు. ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు ఆయన? నన్ను రెచ్చగొట్టబాకండి, సినిమా డైలాగులు చెప్పబాకండి. అసలు రోజు మన జీవితమే సినిమా డైలాగులు. సినిమాల్లో చెప్తే పర్లా, అక్కడేమో టేకుల మీద టేకులు తింటాం, ఇక్కడ మాత్రం గబగబా చూసుకుని చదివేస్తాం సినిమా డైలాగులు. మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు దాకా రాజకీయ వేదికల మీద మీరు మాట్లాడే ప్రతి మాట సినిమా డైలాగ్ కాకుండా వాస్తవానికి దగ్గరగా ఒక్క మాట అంటే ఒక్క మాట, ప్రజల జీవితాలకు దగ్గరగా ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నా. ఈయనంట ఉద్యోగం చేసుకుంటాడంట, కరెక్ట్గా చెప్పాడు. ఆయన ఉద్యోగం ఏంటి? సినిమా నటుడు, నటించుకున్నాడు. మనకే తెలియలే. లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు. పార్టీ పెట్టింది దాని కదా. అప్పుడు నేనేమో రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి, అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని, ప్రజాసేవని, రాష్ట్రాభివృద్ధిని 10 తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలురాయి ఉండాలి అని చెప్పని కాంక్షతో, ఆకాంక్షతో, సంకల్పంతో పనిచేయడానికి రాజకీయ పార్టీలు పెడతారు. భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకి ఇవ్వటానికి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకి ఇవ్వటానికి ఒక పార్టీ వచ్చింది. ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మా వాళ్ళే తెగ బూతులు తిట్టారు. ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది? ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా, రానివ్వడు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వెవరివి అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి? నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? ఆర్తులకి, దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం, నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? బయటికి రావు. చంద్రబాబు కోసం మాత్రమే బయటికి వస్తావు. ఆయన మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే, జగన్ రాడు, రానివ్వను, ఇది నా శాసనం. ఈ సినిమా డైలాగ్ కదా, తమరేగా మాట్లాడింది. వచ్చిందా రాలేదా? అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్ని తేవాలన్నా, ఆపాలన్నా, చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా, సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తప్పితే నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిదని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ, ఆయన ఏంటంట
ఆయనకి దమ్ము, గుండెల్లో ధైర్యం ఉందంట, ఆయనలో ఉన్న వేడి చల్లారిందంట, ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నా అంటే రెచ్చగొట్టకూడదంట ఆయన్ని. ఎవరు రెచ్చగొట్టాడు? సుగాలి ప్రీతి గారు ఏమైపోయారు? ఏం చెప్పారు మీరు? వాడుకోవటమేనా రాజకీయం కోసం? అంటే ఒక పసిపిల్ల అదృశ్యమై మరణించిందా లేదా తెలియక కొట్టుముట్టాడుతున్నటువంటి ఒక తల్లి కన్నీరును కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి వాడిని ఏమంటారు? మీరే ఎత్తుకోండి డిక్షనరీలో, నేనేమన్నా మీకు గుర్తు చేస్తున్నా. ఏమయ్యారు? ఏం చేశారు? ఆ ఉద్యోగం మీద ఉన్నారా? పోనీ అది ఎప్పుడు జరిగింది? మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఏలుబడి చేస్తుండగా 2017లోనో 16లోనో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్ మీద ఆ విషం చిమ్మి మీరు ఇన్ని మాటలు మాట్లాడారు. ఏమైంది? అదొకటే కాదు, ఇవాళ ఆయన అంటాడు పీకల కోస్తాం. ఎవడన్నాడు పీకల కోస్తామని? జగన్ గారు అన్నాడా పీకల కోస్తామని? ఎవరు ఇవాళ పీకలు కోస్తున్నది ఎవరు? ఎవరు ఏలుబడిలో పీకలు తెగుతున్నాయి? ఇవాళ కిరాతకంగా నరరూపు రాక్షసుల్లాగా నీ పచ్చ సైకోలందరూ కూడా తెగబడుతుంటే కనపడదా? రాజా ది గ్రేట్ సినిమాలో హీరోలాగా ఉంటాం మనము. ఏమో సార్ నాకు కనపడదు సార్, కనపడదు, వినపడదు. పోనీ మీ కార్యకర్తలన్నా చూసుకుంటున్నావా? నీ జెండా మోసిన కార్యకర్తల్ని నీ కోసం అహోరాత్రులు మోటార్ సైకిళ్ళు తాకట్టు పెట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా వేలు లక్షలు ఖర్చు పెట్టి నాశనం అయిపోయినటువంటి కార్యకర్తలను ఏమైనా చూస్తున్నావా? ఎవరిని చూస్తున్నావు? ఎవరిని ఉద్దేశిస్తున్నావు అంటున్నా. ఏదో హెలికాప్టర్ మేము ఎక్కించుకోలేదని ఏడుస్తున్నామని మళ్ళీ ఏదో డైలాగ్ చెప్పడం తప్పితే, మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఎక్కి తిరగటం తప్పితే ఏముంది? ఎవరిని చూస్తున్నారని అడుగుతున్నాను. మళ్ళీ చెప్తాడు ఆయన, నారా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఈ ఆర్థిక వ్యవస్థను ఆయన మాత్రమే నడపగలడు, నాకు నడపటం చేత కాదు, నాకు పోరాటం చేత. ఓ అబ్బా, చాలా పోరాటం చేస్తున్నాం సంవత్సరం నుంచి. ఏం పోరాటం చేస్తున్నాం? కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఏం పోరాటం చేశారు? ఏ వ్యవస్థ మీద? ఎన్నొద్దు, మీరు మంత్రి, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఈ రెండింటికి మీరే కదా, మీరు మంత్రి కదా. మీరు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖలో ఏ రోజన్నా ఆ శాఖలో విషయాలను ఏమన్నా పట్టించుకున్నారా మీరు? ఆ శాఖ గురించి సమీక్ష చేశారా కనీసం? పర్యావరణం కూడా మీరే కదా. ఏం సమీక్ష చేశారని అడుగుతున్నాను. ఎక్కడ చేశారు? ఇవాళ సంవత్సర కాలంగా పంచాయతీలకు రావాల్సినటువంటి 2 క్వార్టర్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే 15వ ఆర్థిక సంఘం నిధులు 1 క్వార్టర్ 1600 చిల్లర, 1 క్వార్టర్ 1100 చిల్లర, అంటే వెరసి 2700 నుంచి 2800 కోట్ల రూపాయల్ని నీ నరకాసుర ప్రభుత్వం, నీ సైకో ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటే జమ చేయకుండా పోరాటం చేశారా? నీ ప్రభుత్వం మీదే నోరు చేర్చి అడిగారా? ఆఖరికి పంచాయతీ సాధారణ నిధులు అంటే పంచాయతీలో ఉండేటువంటి కాపరాలు ఉండేటువంటి వారు చెల్లించినటువంటి ఇంటి పన్ను ద్వారానో ఇంకొక ద్వారానో లేదా ఇసుక సేనరేజ్ ద్వారా వచ్చినటువంటి పంచాయతీ జనరల్ ఫండ్ సంవత్సరం నుంచి ఖాతాలు మొత్తం సీజ్ చేసి అట్టి పెడితే, సిఎఫ్ఎంఎస్ ఖాతాలన్నీ కూడా సీజ్ చేస్తే మీరు పోరాడారా? మీరు మాట్లాడారా? ఒక్కరోజన్నా ఏ పంచాయతీ సర్పంచ్ ఒక్కడన్నా మా పార్టీ వద్దు, నీ జెండా మోసిన సర్పంచులు ఉన్నారు కదా, ఆయనన్నా ఒక్కడన్నా పిలిచి ఏంటి అసలు ఏం జరుగుతుందా సర్పంచ్, మన ప్రభుత్వం బాగుందా, నిజంగానే మంచి పరిపాలన, ఒక్క సర్పంచ్ని కానీ, ఒక్క ఎంపీటీసీ మెంబర్ కానీ, ఒక్క జడ్పీటీసీని కానీ
ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా కనీసం అసగనుకున్నారా? సివిల్ సప్లైస్ పరిపాలన మీ దగ్గరే ఉంది కదా, మీ శాఖ. ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? నిన్న తిరుపతిలో చూశారు, తేపకి అంటే మనిషికి అంటే కేజీకి 280 గ్రాములు తొక్కేస్తంటే, మింగేస్తంటే, పందికొక్కుల్లాగా మేసేస్తంటే ఏ నీ శాఖ ఇది? పాపం ఆవిడెవరో ఆడపిల్ల కాబట్టి ఆవిడ శాఖ లాక్కుంటానంటావు, మాట మాట్లాడితే హోంశాఖ నేను లాక్కుంటానంటావు. సివిల్ సప్లై శాఖ నీ చేతిలోనే ఉంది కదా. రాష్ట్రంలో మేమున్నప్పుడు ఏమన్నా బస్తాల్లోనో లేకపోతే చిన్న చిన్న మోపెట్ల మీద దొరికేయం మామూలు బియ్యం. ఇవాళ షిప్పులు దొరికేస్తున్నాయి కదా నీ గవర్నమెంట్లో. ఈ రోజుకి ఆగట్లేదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడి దగ్గర కేజీకి 280 గ్రాములు ఎత్తేస్తంటే, బొక్కేస్తంటే ఎందుకు మాట్లాడవు? ఏ పోరాటం చేయవా? దాని మీద పోరాటం చేయరా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. సనాతని ఏంటిదండి ఇది ఆయన చెప్పాడు, నోరు తిరగదాన్ని. చదువుకున్నారు, చిన్నప్పుడు చదువుకుంటే ఈ బాధలు ఉండే కదా. తెలుగు తప్పితే మనం కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. అన్అపాలజెటిక్గా ఏంటో చెప్పాడు ఆయన. అన్అపాలజెటిక్గా సనాతని ఏదో చెప్పాడు కదా ఆయన. లడ్డూలో కలిసిందో కలవలేదో తెలియనటువంటి అది వెజిటబుల్ ఆయిలా లేదా పంది మాంసం కొవ్వా తెలియకుండానే మీరు కాషాయ బట్టలు కడుక్కుని దొరకగూడి అమ్మవారి మెట్లన్నీ కడిగేశారు కదా. ఇవాళ రాష్ట్రంలో మీ నరకాసుర ప్రభుత్వం, మీ సైకో ప్రభుత్వం దేవాలయాల దేవుడి భూములన్నింటినీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుడి భూమిలో ఉన్నటువంటి ప్రతి సెంటుని నామమాత్రపు ధరకి నామినేషన్ పద్ధతిలో దేవుడి ఆస్తులన్నీ కూడా అద్దెలకు ఇస్తాము అని చెప్పిన చట్టం తెస్తే కూడా మీరు పోరాటం చేశారా? ఎక్కడ పోరాటం చేశారు? మీరు నోరు ఇప్పారా? నోరు తెరవరా? పోరాటం చేయరా అని అడుగుతున్నాను. తిరుమలలో రోజు అపచారాలు. నోరు తెరవరా? ప్రశ్నించరా? పోరాటం చేయరా? అంటే మీ సైకో ప్రభుత్వం అయితే సమ్మగా ఉంటుందా? రోజు ఉపాధి హామీ కూలీలు రోజు పొట్ట చేత్తో పట్టుకుని ఆకలితో పనిలోకి వెళ్తున్నారు. వాళ్ళకి డబ్బులు వేయించవా? పోరాటం చేయవా? ప్రశ్నించవా? గ్రామాల పండగ ఏదో పండగ అని చెప్పావు కదా. ఏం పండగ అండి అది? పల్లె పండగ అని పెద్ద సినిమా ఈవెంట్ లాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా సందడి చేశారు కదా. వారం డబ్బులు అన్నారు కదా. ఈ వారం డబ్బులు ముచ్చటగా 3 వారాలు, డిసెంబర్ 1వ వారం, 2వ వారం, మళ్ళీ క్రిస్మస్ చూడాల 3వ వారానికి అవుట్. ఇవాళ దాకా మీ పల్లె పండగ పేమెంట్లు ఉన్నాయా? అడగరా? ఇవ్వరా? డబ్బులు బిల్లులు ఇవ్వరా? ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుడు పనులు, పాపపు పనులు, కిరాతకాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, అత్యాచారం పని అంటే ఎంత కిరాతకం అంటే అంటే చెరిచి చంపేయటం, చెరబట్టి చంపేయటం. మాట్లాడరా? పోలీసులను కంట్రోల్ చేయరా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులతో అరెస్టులు చేసి వేధించడానికి, లేదా పాత రోజుల్లో నాలాంటి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళందరి మీద సోషల్ మీడియా కేసులు, తప్పుడు కేసులు, 17 కేసులు, 18 కేసులు, 20 కేసులు పెడతాకు తప్పితే, మీ బందోబస్తులకు తప్పితే వాడరా అని అడుగుతున్నాను. పోలీసుల్ని కట్టడి చేయడానికి వాడరా? మీ బందోబస్తు కోసమే వాడుకుంటారా?
మీరు బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరిగితే సరిపోద్దా పవన్ కళ్యాణ్ గారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి మాన ప్రాణ రక్షణ అక్కర్లేదా? వాళ్ళ జీవితాలకు బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వరా? కల్పించరా మీ పరిపాలనతో? ఏం చేస్తాం? ఇటువంటి మీరు అయ్యో సినిమా కబుర్లు చెప్తే మీరు తొక్కేస్తాను, మీ భాష్యము భూస్థాపితం చేస్తాను, మీ చిన్న భాష్యము ఏదో చేస్తాను, దడిచేవాడు వెనక్కి తగ్గేవాడు మిమ్మల్ని ఎదిరించి పోరాటం చేయలో మీ పాపాలని, మీ హింసల్ని, మీ అకృత్యాలని, మీ అరాచకాలని, మీ నరకాసుర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పరిపాలనని తిరగబడి పోరాటం చేయడంలోనూ ప్రజలకి అండదండలుగా ప్రకాశం జిల్లాకి వెళ్ళారు కదా మీరు. ప్రకాశం జిల్లాలోని హెలికాప్టర్ వేసుకుని మరీ దిగారు కదా. విమానం హైదరాబాద్ నుంచి, బేగంపేట నుంచి బెజవాడికి విమానం, బెజవాడి నుంచి విమానం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఆఫీస్కి హెలికాప్టర్, మీ ఆఫీస్ నుంచి ప్రకాశానికి హెలికాప్టర్. మరి అక్కడే కదా కందుకూరు నియోజకవర్గంలో 8,000 ఎకరాల రైతుల భూమిని 8,000 ఎకరాల రైతుల భూమిని సాగు తప్పితే, భూమిని నమ్ముకోవటం తప్పితే, మట్టి పిసుక్కుని బతకటం తప్పితే మరొక మార్గం, బతకటానికి మరొక మార్గం తెలియనటువంటి రైతాంగానికి చెందినటువంటి 8,000 ఎకరాల భూమిని అక్రమంగా, అప్పనంగా, బలవంతంగా మీ ప్రభుత్వ పాదాల కింద రైతుల జీవితాలు నలుగుతుంటే ఎల్లదా అక్కడికి? పక్కనే కదా వెళ్ళారుగా కనిగిరి. కనిగిరిలో మాత్రమే 4 దశాబ్దాల ముందు బతుకుతారా? కందుకూరులో మీరు పుట్టరా? కందుకూరులో మీరు పెరగరా? ఒంగోలులో పుట్టానన్నారు కదా, ఒంగోలు ప్రజలు అల్లాడుతున్నారు కదా. నెల్లూరులో పుట్టానన్నారు కదా, నెల్లూరులో పెరిగా అన్నారు కదా. అది నెల్లూరు, కొత్తగా నెల్లూరు జిల్లాకే వచ్చింది కదా. అది సోలార్ పేరుతో నలిగిపోతున్నటువంటి రైతుల జీవితాలని హక్కును చేర్చుకోరా? ఎన్నికల ముందే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారా? పదవి లేనప్పుడు మాత్రమే తిరుగుతారా? కాబట్టి ఇక్కడ మీకు దడిచేవుడు ఎవడు లేడు, తగ్గేవుడు లేడు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ప్రేమ ద్వారా అందలం ఎక్కిస్తాన్ని, లేదా వారి ఆలనా పాలనే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పటాన్ని మీ వల్ల కాదు, మీ గురువు వల్ల కాదు, మీ గురువు కొడుకు వల్ల కూడా కాదు, మీ తరం కాదని చెప్తూ, ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకుంటే ఆపత్తరం ఎవడి వల్ల కాదనేది మీరు గ్రహించమని చెప్పని మీకు హితవు చెప్తూ సెలవు తీసుకుంటాం. అసలు జల్ జీవన్ మిషన్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నిన్న శంకుస్థాపన చేశారు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జల్ జీవన్ మిషన్లో ఎక్కడన్నా ఎడిషనల్గా సోర్స్కి కెపాసిటీ కేటాయించారా? ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రస్తుతం ఉన్నటువంటి మౌలిక సదుపాయాల ద్వారా మాత్రమే ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనేటువంటి అంటే వాస్తవానికి విరుద్ధమైనటువంటి తప్పుడు నిర్ణయాన్ని మీరు అమలు చేద్దామని చెప్పినటువంటి చూసే ప్రయత్నం మీరు చూడండి ఒకసారి. ఆ పథకాన్ని మీరు ఎవరన్నా వెళ్ళి గమనించండి. ఎంత జనాభాకి ఎంత నీళ్లు కావాలి, వీధి పంపులో పట్టుకుంటే ఎంత నీళ్లు కావాలి, అదే మన దొడ్లోకి వస్తే, పంపు ఇంట్లోకి వస్తే ఎంత నీళ్లు వాడతారు. దానికి సరిపడా మీరు సోర్స్ని పెంచుతున్నారా లేదా? సోర్స్ ఏర్పాటు కోసం ఆ సరిపడా
వాటర్ సోర్స్ కోసం ఎక్కడైతే నీళ్ళ చెరువులు పెంచడమా, ఫిల్టర్ మీడియా పెంచడమా, లేదా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కొత్తవి కడతామా, సరిపడా సర్వీస్ రిజర్వాయర్ని మంజూరు చేశారా లేదా చూసుకుంటున్నారా? చూసుకుంటే మీ భాగవతం మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటి నిధుల ఖర్చులో మాకేమొస్తుందనేటువంటి లెక్కలేసుకునేటువంటి మీ నరకాసుర ప్రభుత్వం, మీ సైకో ప్రభుత్వం గురించి మీరు ఇంకొకరికి నీతులు చెప్పే స్థితిలో లేరనేది ఆయనకి మీ ద్వారా చెప్తున్నారు. అర్థం కాదు, ఎవరిని రాణిస్తే అంటే మెషిన్లన్నీ మళ్ళీ మాట్లాడేసుకుంటాడేంటి? కాదండి, అర్థం ఏంటి? మేము రాణిస్తే కదా. మేమంటే నాకు అర్థం కాలేదు మీరు అన్నది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము రాణిస్తే కదా అని. అంటే నేను పవన్ కళ్యాణ్ గెలుపోవటములు మా చేతిలో ఉంటాయా? ఉంటాయి అని మాట్లాడుతున్నా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను అన్నానండి, నేను అసలు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ని నేను రానివ్వను, చంద్రబాబుని రానివ్వను అని నేను దబాయించి చెప్తాను అనుకోండి, నేనెవరిని? నాకున్నది ఒక్క ఓటు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఒక్క ఓటు. ఓటు ఉందో లేదో మరి చూడాలి, చెక్ చేయాలి. అంటే ఓటు ఉండదు, లేకపోతే నామినేషన్ ఇటే కుదరదుగా. ఏ ఊళ్ళో ఉందో తెలియదు. మరి నాకు ఒక ఓటు, ఆయనకు ఒక ఓటు, చంద్రబాబు గారికి ఒక ఓటు, వాళ్ళ అబ్బాయికి ఒక ఓటు. అంటే ఒక్కొక్క ఓటు కాలమే మేము కోట్లు ఓట్లని మేమే అంటే అంత దమ్ముగా మాట్లాడుతున్నామంటే మాట్లాడేసుకున్నారా అని అడుగుతున్నాను. ఇవన్నీ ప్రజలు తలుచుకుంటే, అంటే ప్రజలు తలుచుకున్నా కూడా మెషిన్లు ఉన్నాయి కాబట్టి. అదే పేపర్ అయితే ఎవరిని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. మెషిన్లో లెక్కలు తప్పు ఉన్నాయి అనేది ఆధారాలతో సహా చూపించాం. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి కాగితాల్లోనే ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని తడకలు ఉన్నాయి, ఎంత నవ్విపోయే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ ఆధారాలతో సహా చూపించాం. దాన్ని వదిలేసి కొన్ని చేతనైతే మీ ప్రభుత్వం ఉంది, మీరు చేయండి. మాట మాటకి బాబాయ్ గొడ్డలి, బాబాయ్ మటర్. సంవత్సరం అయిపోయింది, ఏది మీ బాబాయ్ మటర్ అంటున్నా? బాబాయ్ గారు అమ్మాయి ఏది? బాబాయ్ గారి మటర్ ఏది? అంటే అధికారంలోకి రావటానికి ఏ గడ్డైనా కలుస్తారు మీరు అందరూ అనేది, ఇట్లాంటివన్నీ కూడా ఉదాహరణలు అనేది ప్రజలను ఒకసారి గమనించమని చెప్పాను. బాబాయ్ గారు అమ్మాయి లేదు, అప్పుడు వారం వారం బాబాయ్ గారు అమ్మాయి, వారం వారం ఇక్కడ ఎలక్షన్లో బాబాయ్ గారు అమ్మాయి ఏది? బాబాయ్ మటర్ ఏది? బాబాయ్ మటర్లో ముందుకెళ్ళింది ఏది? జగన్మోహన్ రెడ్డి గారు చంపేశాడు అన్నారు కదా. సారా కేసు, బ్యాందీ కేసులోనే ఇంతవరకు మీ వల్ల కాలేదు. అంటే తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని విషం చిమ్మే ప్రయత్నంలో భాగమే ఈ లిక్కర్ కేసు, లేదా బాబాయి గొడ్డలి, బాబాయి మట్రో, బాబాయి హత్య, చెల్లి ఆస్తి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యశస్సుని తగ్గించటానికి, జగన్మోహన్ రెడ్డి గారి కీర్తిని చంపటానికి, జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఉన్నటువంటి ప్రేమని విరగగొట్టంటే విషం చిమ్మే ప్రయత్నంలోనే ఈ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, దానికి ప్రచార మాధ్యమాలు అన్నీ ఒత్తపాడటం అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు మంచి చేస్తుంటే కేవలం పార్టీ సీట్లే వచ్చాయి కాదు, మీరేం చేయలేదు కాబట్టి మీకు అట్లాంటి రిజల్ట్ వచ్చినాయి. 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని మెండుగా దోహదపడింది. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా తెలుగు ప్రచార మాధ్యమాల, తెలుగు దినపత్రికల
లేదా నిలువెల్ల ఒళ్ళంతా రక్తం ఎర్రగా కాకుండా పచ్చగా ప్రవహిస్తున్నటువంటి మేధావులందరి యొక్క విష ప్రచారం మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజల్లో మచ్చ ఏర్పడింది తప్పితే వాస్తవానికి ఈ రోజుకి కూడా ప్రజలు ప్రజలు ఒకసారి నెమరు వేసుకుంటున్నారు. అరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేశాడు, ఈ దుర్మార్గులు నమ్మి మనం మోసపోయామే అని చెప్పని ఈ రోజున ప్రజలు నెమరు వేసుకుని జగన్ గారి మీద, అందుకే జగన్ గారు కాలు కదిపితే చాలు లెక్కకి మిక్కిలిగా జనం వెర్రి అభిమానాన్ని చూపించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అరే మేము మోసగాళ్ళని నమ్మి మోసపోయాం, మంచోడిని వదులుకున్నామనేటువంటి ఆ పునరాలోచనే ఇలా ప్రజలు లెక్కకి మిక్కిలిగా వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా వచ్చేటువంటి ఆ అభిమానమే వాళ్ళ దాని కొలమానం.